హైదరాబాద్ గోల్కొండ కోటలో మొదలు కానున్న బోనాల వేడుకలు. నగర పోలీస్ కమిషనర్ కొత్తపేట శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు ట్రాఫిక్ పోలీసులు అధికారులు పర్యవేక్షణలో పాల్గొన్నారు. లంగర్ హౌస్ కూడలి వద్ద పరిశీలించారు. అనంతరం గోల్కొండ కోటకు వెళ్లిన నగర సిపి కమిటీ సభ్యులతో ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు బందోబస్తు గురించి అన్ని సూచనలు అందించారు. సిపికి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అమ్మవారి ప్రాముఖ్యత రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అడిగి ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతలు వచ్చి ఈ విధంగా అమ్మవారిని చేస్తూ మమ్మల్ని రక్షించాలి, అన్ని రాష్ట్రాల్లోనే ఆరోగ్యంగా ఉండాలి అని విజిట్ లాగా నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆల్ ద పీస్ కమిటీ మెంబర్స్ ఇక్కడ మొదటి నుంచి ఈ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ శతాబ్ద కాలం నుంచి ఉన్నది ఇది ఈ కల్చర్. బోనాల పండగ గ్రామాల్లో బోనాలు ఎత్తుకొని పోతుంటే నేను చాలా అభ్రంగా చూస్తాను. ఇప్పుడు కూడా సిటీలో కూడా డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం చేశాము. ఇప్పుడు మళ్ళీ సిపిగా బోనాల పండుగ మీతో అదే కలిసి చేసుకునే భాగ్యం కలిగింది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ అందరికి కూడా మా పండగ ఉత్సవానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో, అన్ని రకాల బందోబస్తులు కల్పించడంలో మేము పోలీస్ శాఖ గత సంవత్సరం లాగానే మెరుగ్గా ఇంకా అంతకంటే మెరుగ్గా పనిచేస్తాము. మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ చూస్తుంది. మీరండి మీరంతా మెడికల్. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, అఫ్ కోర్స్ మెడికల్ కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా రష్ అవుతుంది. సో ఇది ఎప్పటి నుంచో సంప్రదాయం ప్రతీక కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇంట్లో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈసారి మహాలక్ష్మి ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వారు కూడా ఉమెన్ కి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కాబట్టి మామూలుగానే మెయిన్ గా ఉమెన్స్ పండుగ, ఈసారి ఉమెన్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వేరే వేరే మారుమూల గ్రామాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి మనకు అంటే ఏటూరు నగరం, మహబూబాబాద్ అంటే మనకు తెలంగాణలో అన్ని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దానికి తగినట్టుగా రష్ తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మీరు కూడా మెడికల్ అవన్నీ కావాల్సినవన్నీ ఆల్రెడీ డిస్కషన్ అయింది. ఐ థింక్ డీసీపీ లెవెల్, స్టేట్ లెవెల్లో కూడా మీరు కూడా వచ్చారు మీటింగ్ కి. 2 మీటింగ్లు అయినాయి. మినిస్టర్లు కూడా ఉన్నారు. ఆనరబుల్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కూడా వారు, ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, వాళ్ళందరూ ఏర్పాటు చేసిన మీటింగ్ లో మనం అంతా కూడా పాల్గొనడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూలంకషంగా చర్చించాము. సో ఈ యాక్చువల్లీ వారు నాకు మినిస్టర్ ఇద్దరు కూడా గౌరవ మంత్రి వారికి నాకు చెప్పింది ఏంటంటే 5వ తారీఖు కల్లా మొత్తం అన్ని ఏర్పాట్లు